గృహప్రవేశానికి వెళ్ళాం కదా! అక్కడైతే మష్రూమ్ కర్రీ పెట్టారు. సర్లే నాకు ఇష్టం కదా అని చెప్పి పుట్టగొడుగుల కూర అంతా అలాగే నేను లాగిచ్చేసాను. తర్వాత రోజు తెలిసింది అది వాతమని. ఇంకేముంది కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. తర్వాత టాబ్లెట్ ఏసుకొని పైకి లేసి కూర్చున్నానింకా. అందుకే పెద్దలంటారు పత్యాలు గట్టిగా చెయ్యాలని. మనమా చెప్తే అసలు వినిపించుకోనే లేదు. ఇంతలోపు మీషో కొరియర్ అయితే ఒకటొచ్చింది. సరే ఇంకా ఓపెన్ చేయడం తప్పదు కదా అని ఇంకా రివ్యూ మీకు షేర్ చేస్తున్నాను. ఇవైతే 4 ముక్కలొచ్చాయి. ప్యూర్ కాటన్ అబ్బా! అసల ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. ఇదైతే కలంకారీ టైప్‌లో వచ్చింది. 4 కూడా మీటర్ ముక్కలే. ఇలాంటి ముక్కలే మా అమ్మ బయట తీసుకుంది. అవి రూ. 100 ఇంత క్వాలిటీ గూడా ఉండదు. షాప్స్‌లో అయితే ఇంకెక్కువే ఉంటది ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే. అందుకే ఇంక మా అమ్మ చూడంగానే తీసేసుకుంది. మా అమ్మ కోసం తీసుకున్నాయి. బాగుంటే ఉంచుకుందాము, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాము. కానీ ఇంటికొచ్చిన తర్వాత రిటర్న్ పెట్టబుద్ధి కాలేదు. ఇదొకటి మాత్రం బిస్కెట్ కలర్ చూపించారు. కానీ డెలివరీ అయిన తర్వాత వైట్ కలర్ వచ్చింది. డిజైన్ అయితే సేమ్ ఒకటే కానీ కలర్ చేంజ్ అయింది. దీని లింక్స్ అనేవి నేను కమ్యూనిటీలో ఇస్తాను. ఇన్‌స్టా అయితే గనుక లింక్ అండ్ కామెంట్